హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్తే అండి. ఇలా చూస్తున్నారు, ఇదంతా మన గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ అండి. నల్లపాడు గేట్ వైపు నుండి లోపలికి వెళ్తున్నామండి. ఇలా ఈ విధంగా గుంటూరు మిర్చి మార్కెట్ యార్డు ఇలా ఈ విధంగా ఉండేది. డైలీ మార్కెట్ యార్డ్ వర్కింగ్ డేస్ ఓన్లీ. సెలవుల్లో ఖాళీగా ఉండేది. ఇవాళ డేటు నవంబర్ 30, 2025 అనగా ఆదివారం అనమాట. చూస్తున్నారండి. అలాగే మరెన్నో మిర్చి వివరాలు చాలామంది అడుగుతున్న డౌట్స్ అలా చాలా కొంత క్లారిటీ కోసం మీకు ఫుల్ వీడియోలో నిన్న వీడియోలో కొన్ని వివరాలు అప్లోడ్ చేస్తున్నాను. ఈ వీడియోలో కూడా కొన్ని మీకు అప్లోడ్ చేసి వివరిస్తాను. వీలైతే లైక్ చేయండి. ఇదే ఫస్ట్ సారికి మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కొంతమందికి షేర్ చేయండి. వీడియోని తెలుసుకుంటారు. మిర్చి అడ్డడి ఇదంతా చూస్తున్నారండి. సెంటర్ మెయిన్ రోడ్డు. ఇదే రోడ్లో బారికి వెళ్తే అటువైపు చిలకలూరుపేట వైపు రెండో గేట్ వస్తుంది అనమాట. దాదాపుగా కిలోమీటర్ పైన ఉండిద్దండి. ఇది నుండి అది వరకు అయితే కిలోమీటర్ 40 లాంగ్ మార్కెట్ యార్డు. ఏదేమైనా అందరి డౌట్స్ ఒకటే, ఏంది మార్కెట్ పరిస్థితి ఏంది, ఎప్పుడు మిర్చి ధరలు పెరుగుతాయి, అసలు పెరుగుతాయా లేదా అనేది ఎవరు చెప్పలేమండి. ఎవరు ఊహించలేని మార్కెటింగ్ ఎవరు చెప్పగలం చెప్పండి. ఈరోజు రోడ్డు మీద బయటికి వెళ్తే ఇంటికి తిరిగి వస్తాము రాము తెలియని గ్యారంటీ రోజుల్లో ఉన్నాం. అట్లాంటి రేట్లు రేపు వస్తాయి, ఇల్లుండి వస్తాయి, వచ్చే నెల వస్తాయి, నెక్స్ట్ వీక్ వస్తాయని ఎవరండి గ్యారంటీ చెప్తారు? ఇంకొంతమంది అంతా అన్న నీవు క్లారిటీ చెప్పు, నీ అంచనా చెప్పు, వస్తాయి రావా? ఏందండి వస్తాయని చెప్పినవి రావట్లేదు. ఎవరైనా చెప్పగలం చెప్పండి. మార్కెట్ ఏ రోజు మార్కెట్ ఆ రోజు చెప్పగలం, కానీ రేపు ఎట్లుండదు ఈరోజు ఎవరైనా ఏం చెప్పగలమా చెప్పండి. నాకు నా త్రొప్పలో ఉన్నారు అబ్బాయి, రేపు పొద్దున స్టోరీ వెళ్తా ఆడికి వెళ్తా అనుకున్నాం. ఈ లోపే రాత్రి దొంగతనం చేద్ది ఎంకపోయాడు దొంగడు. అప్పుడు ఏం చేస్తావు? ఏ స్టూర్ లేదు, ఏం లేదు. అట్లాగా అలాంటి పరిస్థితి రోజుల్లో ఉన్నాం మన మార్కెట్లో. ఏదైనా కానీ ఈ విధంగా మార్కెట్ యార్డ్లో వ్యాపార లావాదేవీలు డైలీకి జరుగుతాం. మార్నింగ్ టైం ఏనండి. ఉదయం 6:30 to 7 నుంచి 8 to 8:30తో క్లోజింగ్ అయిపోద్ది మార్కెటింగ్ అంటున్నాం. ఇలా ఈ విధంగా ఏదేమైనా కానీ మార్కెట్లో మరి అన్ని రకాల గురించి మీకు చెప్తా వస్తున్నాం ప్రతిరోజును. వీకెండ్ డేస్ అయితే మాత్రం షార్ట్కట్లో కొన్ని రకాలు మీకు చెప్పడం జరుగుతుంది. ఏదేమైనా కానీ ఈ విధంగా మార్కెట్లో మెయిన్ తేజాకి డిమాండ్ ఉంటే ప్రతి ఒక్క కాయకి డిమాండ్ ఉంటుందండి. ఆ తేజాకే డిమాండ్ లేక మార్కెట్ డౌన్ అవడం వల్ల మిగతా క్వాలిటీలు కూడా రేట్ లేకపోవడం ఒక బాధాకరమైన విషయం అండి. మరి ముఖ్యంగా చెప్పాలంటే తేజాకు ఉండాలి డిమాండ్, కానీ లేదు. మరి ఏం చేస్తాం, అసలు ఎక్స్పోర్టింగ్ లేదు, ఎగుమతులు. కానీ అయినా అమ్మకాలు బాగానే జరుగుతున్నాయి. ఈ వారంలోన మిర్చి అమ్మకాలు బాగానే అమ్ముకుంటున్నారు. అమ్ముకునే దగ్గర ఎక్కడ కూడా ఉన్నాం. రేట్లు లేవే, ఇంకా వస్తాయి దాద్దామని ఎవరూ లేరు. మేవాళ్ళు అమ్ముకుంటున్నారు. మళ్ళీ భయం, రేపు పొద్దున ఇంకా ఎట్లా ఉంటుందో, ఈ రేటు కూడా రేపు వచ్చిద్దో రాదని భయంకి కొంతమంది అయితే అమ్ముకోవడం మీద జరుగుతుంది. ఏది కూడా గ్యారంటీ చెప్పలేం కదా, ఏ రోజు మార్కెట్ ఆ రోజే. ఏదేమైనా అలాగే ఈ వారంలో లెక్కేసుకుంటే సోమవారం 52 వేశారు, మంగళవారం 50, బుధవారం 50, గురువారం 48, శుక్రవారం 48 రూపాయలు వేశారు తేజ వచ్చేసరికి. అట్లాగే ప్రతి ఒక్కటి 204 వచ్చేసరికి అయితే దాదాపుగా 28,000, 30,000 పైనే గుంటూరులో పలికింది. ఇప్పుడు 18,000, 19,000 పలకడానికి కడి కష్టంగా ఉందని జరుగుతుంది. సూపర్ 10 200, 205, 210 రూపాయలు కూడా కేజీ దాకా వేశారు. ఇప్పుడు 170, 75 రూపాయలు వేస్తే గగనంగా జరుగుతూ ఉంది. 70 వేసిన కూడా సుపీరియర్ క్వాలిటీ వేస్తున్నారు. అన్ని రకాలు ఏమి ఇట్లా ఎక్కువగా 14,000 నుంచి 16,000 జరుగుతున్నాయి. సూపర్ 10 రకాలు వచ్చారు. అది కూడా ఇలా ఈ విధంగా లోపల నుంచి డెలివరీ తెచ్చి నెట్టేస్తారు. ఏ రైతు వారి రైతుకి ఈ విధంగా వేస్తూ ఉంటారండి. చూడండి, పక్క బిజీ పనులు రాసిపోస్తున్నారు అంతే. ఏమైనా కాయ నెమ్ములు ఉన్నోడితో లోపల పెడితే అవి గర్భాలు పోతాయి. అవి తీసి ఏం చేయాలా, రాసిపోసి మళ్ళీ దేనికి అవి గ్రేడింగ్ చేసి అమ్ముతూ ఉంటారు. ఈ విధంగా ఏదేమైనా కానీ ఏసీలు కాడ పని ఈ విధంగా ఉంటుందండి. లోపల నుంచి పైనుంచి మెట్ల నుండి తీసుకొస్తారు. ఏదేమైనా అలాగే బ్యాడ్గి రకాల్లో 355 బ్యాడ్గా, సింజండ్ బ్యాడ్గా. 355 అయితే 18,000, 19,000 దాకా పరుగులు తీసింది. ఒకసారి 15, 10.5, 16, 16.5 డౌన్ అయింది. ఈ వారంలో 165 కూడా కడి కష్టంగా అడగడం జరిగింది. చూస్తున్నారు ఈ విధంగా ఏసీ లోపల వర్కింగ్ ఇలా ఉండిద్దండి. డెలివరీలు తీస్తారు కదా, డెలివరీ తీసేటప్పుడు ఈ విధంగా చాలా వరకు ఖాళీ అయినాయండి ఏసీలు. 30% ప్రతి ఒక్క కేసీల్లో 30% వరకు, ఒక కేసీలో 40% వరకు సరుకు ఇంకా ఉందండి. వీళ్ళు అనేది ఏంటంటే ఈ దీంట్లో నుండి ఎక్కువ రైతు సరుకు పెట్టాం. ఇందులో ఫుల్ కూలింగ్ ఉంటుందని ఈ రైతు సరుకు పెట్టేదంట్లో ఎక్కువ డెలివరీ లేదు. మిగతా వాటిలోనైతే ఫుల్గా ఉన్నాయి. దీనికి ఎంత ఖాళీ లేదు, ఫుల్గా ఉన్నాయని చెప్పడం జరిగింది వాళ్ళు. ఎందుకంటే ఈ విధంగా బస్తాలు ఈ విధంగా ఎత్తుకొని బయట తీసుకెళ్ళి దేనికి అవి నెట్టేస్తారండి. నెట్ అంటే అదే లాట్ కడతారు. ఇది రైతు లాటు, ఇది రైతు లాటు అని. ఆ విధంగా వీళ్ళకి బస్తాలు తీసి డెలివరీ తీస్తే 13, 14 రూపాయల దాకా ఉండిద్దండి. 15 సీజన్లో పెట్టేటప్పుడు 15, 16 ఉండుద్ది. ఏదైనా 30 రూపాయలు చిల్లర వీళ్ళకి రెండు వైపులా.
అదే రైతు బస్తాలు యార్డ్కి శాంపిల్స్ తీసి మళ్ళీ పెడితే మాత్రం 50 రూపాయలు కూలండి. ఎందుకంటే 1, 2 తీస్తారు కదా, వెనక పైపు ఉన్న లాగి ఆ రైతు ఎట్టయినా ఇవ్వాలి, బేరం చూసుకుంటాడని ఇస్తారు కష్టంగా. కాబట్టి వాటికైతే 50 రూపాయల దాకా తీసుకుంటారు, వాళ్ళ కష్టం అది. ఈ విధంగా పనులు ఉంటాయి ఏసీలలో, ఏది ఏమైనా కానీ. చూస్తున్నారు, ఒకవేళ ఏదైనా బస్తా రైతుది 1, 2 దొరకపోతే దానికోసం వెతికితా తిరుగులాడుతా ఏడనో దేవులాడుతా ఈ విధంగా పనులు ఉంటాయి అన్నమాట. ప్రతి ఒక్క క్వాలిటీ ఆర్మూర్ వచ్చేసరికి అయితే 145, 47, 50 రూపాయల దాకా పరుగులు తీసింది. ఇప్పుడు 30, 35 ఎక్కువ జరుగుతుంది. ఎడవ 1, 6, 7 వేస్తున్నారు కానీ ఎక్కువ 35. శుక్రవారం వచ్చేసరికి అయితే 35 రూపాయలు కూడా కనబడలేదండి. ఒకటి మెయిన్ చెప్పాలంటే తేజ ఎందుకు రేట్ రాదన్నాడు. కొంతమంది ఏమంటున్నారంటే క్వాలిటీ లేదంటున్నారు. ఇంకేం నిడదామంటారండి, క్వాలిటీ ఉంటే రేట్ ఉంటుంది, క్వాలిటీ లేదంటారు. ఇది చూడండి వచ్చేసరికి 10 కేజీలు 15 కేజీలు మిరగా బస్తాలు అవి తెల్ల మూటలో వేశారు పార్టీ వాళ్ళు కొందరు. అవి కూడా లోపల పెట్టుకుంటారు, ఆర్డర్ ఉన్నాడు ఎత్తుకుని పోతారు. ఈ విధంగా ఏసీలో వర్కింగ్లో ఏదైనా కానీ ప్రతి ఒక్కటి ఆర్మూరు సూపర్ 10 క్లాసిక్ కూడా 16, 17 పరుగులు తీసింది. 14, 14.5 లోపు అయిపోయింది అంతను. దానికి మించి ఎవరు అడిగేవాళ్ళు లేకుండా అయిపోయింది. దీనికి గల కారణం అంతా అంతే, 1 వారం 2 వారాల్లో మళ్ళీ పెంచుతారు, వర్షాలు పడిందని ఏదో ఒక దీంతో మళ్ళీ డౌన్ చేస్తారు. మరి ఎందుకు చేస్తారు ఏంది అనేది ఎవరము చెప్పలేము. ఎప్పుడు పెంచుతారు ఎప్పుడు తగ్గేస్తారు అనేది ఎవరని చెప్పలేము. చూస్తున్నారు ఏసీలు ఈ విధంగా సరుకు అయితే ఉంది. ప్రతి ఒక్క 2 కాణాలకు కూడా లైట్ ఉంటుందండి. ఇక్కడ మధ్యలో లైట్ ఎందుకు వెళ్ళలేదంటే ఆ లైట్ పాడైపోయింది, ఎటు కూడా సరుకు లేదు కదా నుంచాం మేము అని చెప్తున్నారు వాళ్ళు. 2 కాణాలకు ఒక దగ్గర లైట్ ఉండిద్ది, ఇవన్నీ ఇవి కూడా మెరగా బస్తారని చెప్పారు వాళ్ళైతే. ఎండింగ్ లాస్ట్కి ప్రతి ఒక్క దగ్గర ఈ కాణాల మీద నెంబర్లు రాసి ఉంటుంది, ఇది ఈ కాణ, ఇది ఈ కాణ. రైతు సరుకు అక్కడ పెట్టేటప్పుడు పలానా ఈ కాణాలో పలానా ఒక రైతు పెట్టి ఉన్నామని చెప్పి వాళ్ళు బుక్లో ఎంటర్ చేసుకుంటారు. రేపు పొద్దున్న రైతు డెలివరీ అడిగినామంటే రాసేస్తారు ఆ బుక్లో చూసి. అలా ఉంటుంది పనులు. చూస్తున్నారా, ఇందా చూసిన స్టార్టింగ్ వీడియో వచ్చేసరికి నల్లపాడు నేను లోపలికి వచ్చాం కదా, చిలకలూరుపేట వైపు నుండి లోనకి వచ్చి గేట్ అండి. చిలకలూరుపేట 3వ గేట్, ఇది 3వ నెంబర్ గేట్ నుండి లోపలికి వస్తాం. ఈ విధంగా మార్కెట్లో డైలీ ఉదయం టైమే బిజీ. మళ్ళీ 8:30, 9 అయితే ఈ జనం అంతా ఏమైపోతారు, ఎట్టోళ్ళు పోతారు టిఫిన్లకి, భోజనానికని, ఆ మచ్చులు చూసేదానికి ఏసీల దగ్గరికి. ఇలా ఈ విధంగా పోతూ ఉంటారు, ఎవరు ఉండరు. కాయలు మచ్చలు చూసుకున్నాక మళ్ళీ కాటాలు వేసుకుంటారు. తర్వాత ఎగుమతి, ఎత్తుకునేది, మరమ్మతు చేసేది, రంగు పూసేది అన్నీ. తర్వాత వగైరా ఎవరి పనులు వాళ్ళు ఉంటారు ఏదైనా కానీ. ఇలా మీకు ప్రతి ఒక్క క్వాలిటీ గురించి అంటే ఎల్లో గోల్డ్కి అయితే 30,000 దాకా, 30,000 పైనే ఉంది కదా. క్వాలిటీని బట్టి రేట్లు అయితే వాటిని వేస్తున్నారు ఎల్లోలు. ఇలా నెక్స్ట్ సూపర్ 10 నెంబర్ 5, 3, 4, 1 రకాలు కూడా 20,000 దాకా పరుగులు తీసినాయి. ఇప్పుడు 17, 17.5, 16, 15,000లో ఎక్కువ జరుగుతున్నాయి ఏదైనా కానీ. ఆ రకాలు వచ్చారు కూడా మార్కెట్లో. తాలు తేజ తాలు 8,000, 8,500 వేస్తున్నారు. బిఎఫ్ తాలు అనుకోండి, పోయిన సంవత్సరం అనుకోండి 7,000, 7,500 వేస్తున్నారండి. ఏదైనా రంగులు బట్టి సీడ్ రకాల తాలు 5,000 నుంచి 6,000 ఎక్కువ జరుగుతున్నాయి. రంగులు ఉంటూ 6,000 నుంచి 7,000 వేస్తున్నారు. మన దాకా 8,000, 9,000 జరిగినాయి కూడా. ఇప్పుడు ఒకసారిగా మార్కెట్ ప్రతి ఒక్కటి డౌన్ అయింది. ఈ విధంగా మార్కెట్ యాడ్ ఉండిద్దండి. ఏ డౌట్స్ కామెంట్స్ మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఓకే, గుంటూరు మిర్చి మార్కెట్.